పట్ల వారు కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు జ్ఞాపకం చేసుకోవాలి. మూఢనమ్మకాలు విడిచిపెట్టాలి, అపనమ్మకాలు విడిచిపెట్టాలి, అవిశ్వాసాన్ని దూరపరచుకోవాలి, దేవుని యొక్క సన్నిధిలో పెరగడానికి ఇష్టపడాలి. దేవుడిచ్చినటువంటి భాగ్యం. 127 చదవండి. 127వ కీర్తన 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానం. కుమారులు అనగా కుటుంబానికి స్వాస్థ్యంగా ఉన్నటువంటి వాడు. చాలా మందికి కుమార్తెలు అంటే నిరాశ ఉంటుంది. కుమార్తెలు జన్మించకపోతే భార్యలే లేరు. కుమారులు కలిగితే సంతోషం ఉంటుంది, కుమార్తెలు కలిగితే కూడా సంతోషపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుమారులు లేక కుమార్తెలు లేక బాధపడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇంటిలో దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే 2 కుమారులను ఇచ్చినాడు. పవను తర్వాత శృతి. వారి జీవితంలో ముఖ్యంగా గమనించాల్సిన విషయం లూకాసు వార్త 1:17 వచనం. లూకాసు వార్త 1:17 వచనంలో ఒక భక్తుని గురించి ఒక చక్కని మాట దేవదూత ద్వారా చెప్పబడిన మాటలు మనం విందాం. లూకాసు వార్త 1:17 వచనం. మరియు అతడు తల్లిదండ్రుల హృదయములను, పిల్లల తట్టును, అవిధేయులను, నీతిమంతులు జ్ఞానమును అనుసరించుటకును తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక. చూడండి, బాగా గమనించండి. మీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించుదురు. ఎలిజబెత్తమ్మ జకర్య వారి జీవితంలో పుట్టినటువంటి యోహాను గురించి రాయబడిన మాట ఇది. యోహాను అన్నటువంటి బాబు వాళ్ళ ఇంటిలో జన్మించినందుకు తల్లిదండ్రులకు ఏం కలిగిందట? ఆనందము. ప్రతి తల్లిదండ్రికి కూతురు పుట్టిన, కుమారుడు పుట్టినా కూడా ఆనందం కలుగుతుందట. అతడు పుట్టినందున, యోహాను అన్నటువంటి ఆ బాబు వాళ్ళ ఇంటిలో పుట్టినందుకు ఆ తల్లిదండ్రులకు